నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. సాక్షిలో మొదటి పేజీలు ఇచ్చిన వార్తల్లో సహజీవనం చేసిన భరణం అనే వార్త ఉన్నది. సహజీవనానికి సంబంధించి చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా సహజీవనం చేసి విడిపోయిన మహిళ భరణానికి అర్హురాలనని మధ్యప్రదేశ్ కోర్టు తీర్పు చెప్పింది. చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా ఒక పురుషుడితో చాలా కాలం సహజీవనం చేసి విడిపోయిన మహిళ భరణానికి అర్హురాలనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భరణం ఇవ్వాలన్న కింది కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. 38 ఏళ్ల శైలేంద్ర బాప్చే, 48 ఏళ్ల అనిత చాలా ఏళ్ళు సహజీవనం చేశారు. కుమారుడు పుట్టాక విడిపోయారు. బిడ్డను పోషించుకోవడానికి తన జీవనానికి భరణం ఇవ్వాలని అనిత డిమాండ్ చేయగా శైలేంద్ర అంగీకరించలేదు. దాంతో ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అనిత్ పిటిషన్పై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు 1500 చొప్పున భరణం చెల్లించాలని శైలేంద్రను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శైలేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ జే అహ్లూవాలియా ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులు సమర్థించింది. శైలేంద్ర పిటిషన్ను కొట్టివేసింది. సహజీవనం చేసి విడిపోయిన మహిళ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే సిఆర్పిసి సెక్షన్ 125 కింద ఆమెకు భరణం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది భరణానికి సంబంధించిన కేసు. మొదటి పేజీలో సాక్షి పత్రిక హైలైట్ చేసింది. ఇక మరో ఐటెం కింద బాబును నమ్మితే పులికి బలే అని ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. వారితో పాటు ఆప్ సామూహిక నిరాహార దీక్షలు ఈచీ సోషల్ బాట, దేశంలో కాశ్మీర్ అంతర్భాగం కాదని నరేంద్ర మోదీ ప్రశ్నించిన ఒక వార్త ఉన్నది. నిస్సిగ్గుగా మా ఎమ్మెల్యేలను లాక్కుంటారని కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. నీళ్లు నేలమట్టం అనే వార్త ఉన్నది. మానేరు డ్యాములో నీళ్లు లేక ఫోటోతో సహా కూడిన ఒక వార్త ఉన్నది. బాధ్యులందరికీ నోటీసులు, అవసరమైతే మాజీ సీఎం మంత్రులకు లేఖలు అని యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం పైన విచారణ కమిషన్ సంబంధించిన వార్త అది. ఇక ఆ రెండు పార్టీల యత్నాలు ఫలించవు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. రైల్వే నెత్తనాడక అనే వార్త, పన్ను భారం తగ్గేదనే వార్త, గెలిస్తేనే నిలిచేదనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటు కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే రేవంత్ సమక్షంలో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత ఫోటో వార్త కూడా మొదటి పేజీలో వచ్చింది. ఇక అడవి తల్లిని వీడం బయటికి వెళ్ళి బతకలేమని ఒక స్టోరీ, నాగర్కర్నూల్ జిల్లా నుంచి ఒక స్టోరీ ఉంది మొదటి పేజీలుగా. ముంబై అదిరే బోని అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక నమస్తే తెలంగాణలో కొమరవెల్లి టెండర్లలో గోల్మాల్, మార్కెట్ కంటే రెట్టింపు ధరలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారుగా. సాగుభారంతోనే చచ్చిపోయిండు, చావుపైన రాజకీయం, రైతు శ్రీశైలం ఆత్మహత్యకు అప్పు కారణం కాదని నిరూపించే కాంగ్రెస్ విఫలయత్నం, కడుపులో భరించలేక తహసీల్దార్ అనేది రైతు ఆత్మహత్యకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక నాడు నేడు అదే ఉరితాడు, అంతులేని కథ అన్నదాతల వెద, తరాలు మారిన అదే తలరాత అనే స్టోరీ ఉన్నది. మరో 2 అన్నదాతల ఆత్మహత్య అనే వార్త ఉన్నది. అప్పులతో ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఫోటోతో సహా ఇచ్చింది నమస్తే తెలంగాణ. డ్రమ్ము నిశ్చయమురా జలము లేదురా అనే పొయటిక్ హెడ్డింగ్తో ఫోటో, డ్రమ్ములతో కూడిన ఒక వార్త ఉన్నదిగా. వాచీల స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కొడుకుకు చెన్నై కస్టమ్స్ అధికారుల నోటీసులు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ప్రభుత్వ డాక్టర్పై యూత్ నేత బూతులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. పైసలు ఏమైనాయి, రాబడి భారీగా పెరిగిన చెల్లింపులు లేవు అనే స్టోరీ మొదటి పేజీలో ఉన్నది. ఇక రాష్ట్రం నిప్పుల కుంపటి ఎండ వడదెబ్బకు సంబంధించిన వార్త ఉన్నది. క్యాన్సర్ మందులను వదలని మాఫియా అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. పర్యావరణానికి జీన్స్తో హాని, బెంగళూరులో కలరా కలకలం, ప్రజాపాలన కాదు ప్రతీకార పాలనని ఆర్ఎస్పీ మాట్లాడిన మాటలు మొదటి పేజీలో. ఫిరాయింపులపై కాంగ్రెస్ నీతులాని మాజీ మంత్రి జయశ్రెడ్డి చేసిన వ్యాఖ్యను కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక ఈనాడు పత్రికలో నిర్ణయాలు తీసుకున్న వారందరినీ పిలిపిస్తాం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పారదర్శక విచారణ, జ్యుడిషియల్ విచారణ కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డి అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. గ్యారంటీలపై విస్తృత ప్రచారం అనే వార్త ఉంది. కాంగ్రెస్ తెల్లం వెంకట్రావు అనే వార్త. హైదరాబాద్ సంస్థ ఉంటే టెక్నాలజీ, కేవలం ఎస్ఐబి కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ దందా కొనసాగింపు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. సుస్థిర సుపరిపాలన భాజపాతోనే సాధ్యమని కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను, జగన్ మళ్ళీ గెలవడం కష్టమని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను, రైతులను పట్టించుకొని బారాస భాజపా మంత్రులు సీతక్క శీరబాబు మాట్లాడిన మాటల వార్త మొదటి పేజీలో ఉన్నది. రాజ్యాంగం గురించి మీరా మాట్లాడేది అని ఇండియా కూటమి నేతలపై ప్రధాని ఎదురుదాడి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఏపీ సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది.
కంటోన్మెంట్ బారాస్ అభ్యర్థి నివేదిత అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది ఈనాడులో. ఇక తెలంగాణ నిప్పుల కనకన అని ఉన్నది. హైదరాబాద్ ఎల్బీ నగర్ కూడల నుంచి బైరామాల్ కూడా వెళ్లే వంతెనపై ఆదివారం మధ్యాహ్నం పలుచగా జనసంచారం. ఆ ఫోటోతో కూడిన ఒక వార్తను మొదటి పేజీలో వచ్చింది. 9 జిల్లాలు అతలాకుతలం, ఏప్రిల్లో రికార్డు స్థాయి వడగాలులు అనే అంశం కూడా స్టోరీలో అంతర్భాగంగా ఉన్నది. ఇక ఆంధ్రజ్యోతిలో ఇవాళ ఇయర్ ప్యానల్ నుంచి కింది వరకు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అస్తం గూటికి అనే వార్త ఉన్నది. మా ఎమ్మెల్యేలు ఎలా చేర్చుకున్నారని కేటీఆర్ ప్రశ్న మొదటి పేజీలో ఉన్నదిగా. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నివేదిత అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా బీఆర్ఎస్ పోటీయే కాదు అధికారం కోల్పోయాక బలహీనపడిందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు, ట్యాపింగ్ ఘరానా కానిస్టేబుల్ నిర్వాహకం అనే వార్త ఉన్నది. ట్యాపింగ్ తొలి బాధితులు నేనే అని ఈటల మాట్లాడిన మాటలకు సంబంధించిన వార్త ఉన్నది. ఐపీఎస్లో కాదు ఐఆర్ఎస్లకే గత ప్రభుత్వంలో రిటైర్డ్ నాన్ కేడర్ వారికే ప్రాధాన్యం ఎందుకు ఏమిటి అనేది వాటికి సంబంధించిన ఒక వార్త ఫుల్ పేజీ స్టోరీ మొదటి పేజీలో వచ్చిందిగా. ఇదేందయ్యా ఇది, ఉద్యోగులకు 2-3 లక్షల సప్లిమెంటరీ బిల్లుకు దిక్కు లేదు, 2 ఉన్నతాధికారులకు మాత్రం అడ్వాన్స్గా జీతం ఇచ్చేశారు, 2 ఏళ్ళ కలిపి 1,25,00,000 అడ్వాన్స్గా ఇచ్చింది ఆర్థిక శాఖ గారడి అని పాత ప్రభుత్వ అనుమతితో జరిగిందన్న ఒక స్టోరీ మొదటి పేజీలో ఉన్నది ఆంధ్రజ్యోతిలో. ఇక విచారణకు ఎవరినైనా పిలుస్తాం, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తామని ఎల్ నరసింహారెడ్డి ప్రకటన. విద్యుత్పై విచారణ షురు అనే వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. బీజేపీ గెలుపును ఎవరు అడ్డుకోలేరు అనే వార్త. శబాష్ సమర్థంగా జవాబిచ్చారు అని బీజేపీ అభ్యర్థికి మోదీ కితాబుకు సంబంధించిన వార్త. మోదీ ప్రశంసల వార్త ఉన్నది. తెలంగాణలో బీజేపీ నెంబర్ 1 లేదా నెంబర్ 2 అనే వార్త. తెలంగాణ 2 కడప మద్యం అక్రమ రవాణాకు సంబంధించిన వార్త ఉన్నది. ఎన్ఐఏ అధికారులపై లైంగిక వేధింపుల కేసు వెస్ట్ బెంగాల్కు సంబంధించిన వార్త. రేపు కొంచెం కూల్, ఉష్ణోగ్రతల తగ్గుదలపై ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ఇచ్చిన వార్త ఉన్నది. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తలు ఇవి.